శనివారం మే 24, 1884. నేడు అమావాస్య. శ్రీరామకృష్ణ తమ గదిలో చిన్న మంచం మీద కూర్చుని ఉన్నారు. అప్పుడు సమయం 11 గంటలు అయి ఉంటుంది. రాఖాల్ మా పలువురు భక్తులు అక్కడ ఉన్నారు. గత రాత్రి ఫలహారిణి కాళీపూజ జరిగింది. ఆ సందర్భంగా అర్ధరాత్రి గడిచాక ఆలయ మండపంలో విద్యాసుందర్ నాటకం ప్రదర్శింపబడింది. శ్రీరామకృష్ణులు ఉదయాన కాళీమాతను పూజింప ఆలయానికి వెళ్ళినప్పుడు కాసేపు నాటకాన్ని తిలకించారు. ఉదయం నాటక బృందం వారు స్నానం చేసి శ్రీరామకృష్ణులను దర్శింప ఆయన గదికి వచ్చారు. వారిలో పసిమిఛాయలో యువకుడు ఒకడు విద్య అనే పాత్రలో ప్రశంసనీయంగా నటించాడు. శ్రీరామకృష్ణులు అతడితో ఉల్లాసంగా మాట్లాడసాగారు. భక్తులు ఆతురతతో వింటున్నారు. శ్రీరామకృష్ణుల నటునితో, నీ నటన అద్భుతం. పాటలు పాడడంలోనూ, వాయిద్యాలు వాయించడంలోనూ, నృత్యం చేయటంలోనూ, లేక ఏదో ఒక విద్యలో మేటి అయినవాడు ప్రయత్నిస్తే సత్వరం భగవత్ప్రాప్తి పొందగలడు. ఏ విధంగానైతే మీరు ఎంతో అభ్యాసం ద్వారా పాటలు పాడటం, వాయిద్యాలు వాయించటం, నృత్యం చేయటం నేర్చుకుంటారో అదేవిధంగా మనస్సును భగవంతునిపై లగ్నం చేయటం అభ్యసించాలి. పూజ, జపం, ధ్యానం మొదలైన వాటిని క్రమం తప్పకుండా చేయాలి. అవును, నీకు వివాహం అయిందా? పిల్లలా? వివాహం అయిందండి. ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయింది. ఇప్పుడు మరో బిడ్డ ఉంది అన్నాడు నటుడు. నువ్వు పిన్న వయస్కుడవు, ఈ లోపునే పుట్టడం గిట్టడం కూడానా? ఒక లోకోక్తి ఉంది, వివాహం కాగానే నా భర్త మరణించాడు, నేను ఎన్ని రాత్రులు విలపించాలో అని. అందరూ నవ్వారు. సంసార సుఖాన్ని చవి చూస్తూనే ఉన్నావు కదా. రేగి పండులా కేవలం టెంక తోలు మాత్రమే, తింటే కడుపు నొప్పి. నువ్వు నటుడిగా ఉంటున్నావు మంచిదే, కానీ బాధాకరమైన వృత్తిది. ఇప్పుడు నువ్వు పిన్న వయస్కుడివే, అందుచేత ముఖం గుండ్రంగా నదరగా ఉంది. కొంతకాలం అయ్యాక అంతా సొట్టలు పడిపోతుంది. సామాన్యంగా నటులందరి పరిస్థితి ఇట్లాగే ఉంటుంది. సొట్టలు పడ్డ ముఖం, బాణపొట్ట, చేతులకు తాయెత్తులు. అందరూ నవ్వారు. నేను ఎందుకు నీ నాటకాన్ని చూశానో తెలుసా? తాళం, పాట, శృతి అన్నీ చక్కగా అమిరినాయి. దానికి తోడు నారాయణుడే నటుల రూపంలో వేషం ధరించి నటిస్తూ ఉన్నట్లు అమ్మ నాకు చూపించింది. మహాశయ, కామానికి కామనకు ఉన్న వ్యత్యాసం ఏమిటి అని అడిగాడు నటుడు. కామం చెట్టు వేరు లాంటిది, కామనలు కొమ్మలు, ఆకులు. కామక్రోధాది అరిషడ్వర్గం అడుగంట నశించదు. అందుచేత వాటిని భగవంతుని వైపుకు మరలించాలి. కామన ఉంచుకోగోరితే, లోభం ఉంచుకోగోరితే భగవంతుని పట్ల భక్తి కావాలనే కామన ఉంచుకో, ఆయన్ను పొందాలనే లోభం ఉంచుకో. నీకు మదం కలిగితే, అహంకారం జనిస్తే నేను భగవంతుడి దాసుణ్ణి, భగవంతుని బిడ్డని అనే మదం రానివ్వు. ఆ అహంకారాన్ని స్వీకరించు. మనస్సును సంపూర్ణంగా భగవంతునికి అర్పించుకుంటే ఆయన దర్శనం కలగదు. కామినీ కాంచనాల్లో మనస్సు వృధాగా ఖర్చు అయిపోతుంది. ఇదిగో చూడు, నీకు పిల్ల జల్లా ఉన్నారు, నాటకాల్లో నటిస్తున్నావు. ఈ అనేక వ్యాపకాల కారణంగా మనస్సు భగవంతునిలో లగ్నం కాకుండా పోతోంది. భోగం ఉండే పక్షంలో యోగం తగ్గిపోతుంది. భోగం అంటే దుఃఖాల్లో మ్రగ్గిపోవటమే. అవధూత యొక్క 24 గురువుల్లో గ్రద్ద ఒకటి అని భాగవతం చెబుతోంది. గ్రద్ద ముక్కున చేప ఉన్నంత వరకు వేలాది కాకులు దాన్ని చుట్టుముట్టాయి. ముక్కున చేపతో గద్ద ఏ దిశలోకి ఎగిరినా అక్కడ కాకులు కా కా అని వస్తూ వెన్నంటాయి. యాదృచ్ఛికంగా గ్రద్ద ముక్కు నుండి చేప క్రింద పడిపోయింది. అంతే, కాకులు చేపను వెన్నంటాయి, గ్రద్దను విస్మరించాయి. చేప అంటే భోగ వస్తువులు, కాకులంటే కోరికలు, ఆదుర్దాలు. ఎక్కడైతే భోగం ఉంటుందో అక్కడ కోరికలు, ఆదుర్దాలు ఉంటాయి. భోగాలను త్యజిస్తేనే ప్రశాంతత. ఇంకా చూడు, అర్థమే అంటే ధనం అనర్థమైపోతుంది. మీరందరూ అన్నదమ్ముల్లా ఆనందంగా ఉంటున్నారు, కానీ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలు వస్తే చాలు, అంత గందరగోళం అయిపోతుంది. కుక్కలు ఒకదాన్నొకటి నాక్కుంటూ ఉంటాయి, పరస్పరం ప్రీతిపూర్వకంగా ఉంటాయి. కానీ ఇంట్లో నుంచి కొంచెం అన్నం పడేస్తే చాలు, అవి కాట్లాడుకుంటాయి.
అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండు అని మా తదితరులను చూపుతూ, వీళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆదివారం రోజునో లేకపోతే మరో సెలవు రోజునో వస్తారు. వానాకాలం పంట కోతల సమయంలో మాకు 3 నెలలు సెలవులు ఉంటాయి. మిమ్మల్ని దర్శించడం మా అదృష్టం. దక్షిణేశ్వరానికి వస్తూ ఉన్నప్పుడు ఇద్దరిని గురించి విని ఉన్నాం. ఒకరు మీరు, మరొకరు జ్ఞానార్ణవ అన్నాడు నటుడు. శ్రీరామకృష్ణులు, సోదరులతో మైత్రీపూర్వకంగా మెలుగు. మైత్రీభావంతో మెలిగినట్లయితే చూడటానికి వినటానికి ఇంపుగా ఉంటుంది. నాటకాల్లో నువ్వు చూడలేదా? నలుగురు కలిసి పాడేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో స్వరంలో పాడితే నాటకం అభాస్పాలవదు. వలలో అనేక పక్షులు చిక్కుకున్నాయి. అన్నీ ఒక్కటిగా కలిసి ఒకే దిశలో వలతో సహా ఎగిరిపోతే తప్పించుకునే మార్గం ఉంటుంది. కానీ అవి వేర్వేరు దిశల్లో ఎగరటానికి ప్రయత్నిస్తే తప్పించుకోలేవు అన్నాడు నటుడు. తల మీద కుండ పెట్టుకుని నృత్యం చేయటం నాటకంలో మనం చూసే ఉన్నాం. శ్రీరామకృష్ణులు, సంసారంలో ఉండు, అదే సమయంలో తల మీద కుండను కూడా స్థిరంగా ఉంచుకో. అంటే మనస్సు భగవంతుని మీద సుస్థిరంగా నిలుపు. సైనిక శిబిరంలోని సిపాయిలతో నేను ఒకసారి, మీరు మీ కర్తవ్యాలను నిర్వర్తించండి, కానీ కాళుడనే రోకలి ఈ చేతి మీద పడనే పడుతుంది, కనుక అప్రమత్తంగా ఉండండి అని చెప్పాను. కామార్పకూరులో వడ్రంగి స్త్రీలు రోకలతో అటుకులు దంపుతారు. ఒక ఆమె రోకలి వేస్తూ ఉంటుంది, మరొక ఆమె అటుకులను చేత్తో తోస్తూ ఉంటుంది. అదే సమయంలో రోకలి చేతి మీద పడకుండా అప్రమత్తంగా ఉంటుంది. వీటికి తోడు బిడ్డకు పాలు పడుతుంది. మరో చేత్తో నానిన వడ్లను కుండలో వేసి వేయిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఖాతాదారులతో నువ్వు ఇంత బాకీ ఉన్నావు చెల్లించు అంటూ ఉంటుంది. ఈ విధంగా మనస్సును భగవంతునిలో లగ్నం చేసి సంసారంలో అనేక కర్తవ్యాలను నిర్వర్తించవచ్చు. కానీ అభ్యాసం ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. అటువంటప్పుడే రెంటిలోనూ మనస్సు నిలిపి జీవించవచ్చు. మహాశయ, ఆత్మ శరీరానికి భిన్నమైందంటానికి రుజువు ఏమిటి అని అడిగాడు నటుడు. అందుకు శ్రీరామకృష్ణులు, రుజువా? భగవంతుని దర్శించవచ్చు. తపస్సు చేసినట్లయితే ఆయన కృపతో ఆయన దర్శనం కలుగుతుంది. ఋషులు ఆత్మను సాక్షాత్కరించుకున్నారు. సైన్స్ ద్వారా భగవతత్వాన్ని తెలుసుకోలేము. దాంతో మనకు తెలిసేది దీన్ని దాంతో చేరిస్తే ఇది లభిస్తుంది, దాన్ని దీంతో చేరిస్తే అది లభిస్తుంది అన్నది మాత్రమే. ఇంద్రియాలతో తెలుసుకోగల వస్తువుల గురించి సమాచారం మాత్రమే తెలుస్తుంది. అందుచేతనే ఈ బుద్ధితో భగవతత్వాన్ని తెలుసుకోలేము. సాధు సాంగత్యం చేయాలి. వైద్యంతో సహవాసం చేయగా నాడి చూడటం ఎలాగో తెలుసుకోవచ్చు. మహాశయ, ఇప్పుడు అర్థమవుతోంది అన్నాడు నటుడు. తపస్సు చేయాలి, అప్పుడే నీకు వస్తువు దక్కుతుంది. శాస్త్రాల్లోని శ్లోకాలను కంఠపాఠం చేసినందువల్ల ఏదీ జరగదు. భంగు భంగు అంటూ చెప్పినందువల్ల మత్తు జనిస్తుందా? దాన్ని త్రాగాలి. భగవత్ సాక్షాత్కారం పరులకు విసిదపరచలేం. 5 ఏళ్ల బిడ్డకు దాంపత్య సుఖాన్ని విసిదపరచలేం కదా. స్వామి, ఆత్మదర్శనం పొందటం ఎలా అని అడిగాడు నటుడు. అదే సమయంలో రాకాల్ భోజనానికి కూర్చున్నాడు. గదిలో పలువురు ఉండటం వలన భుజించడానికి సంకోచిస్తున్నాడు. ఈ మధ్య శ్రీరామకృష్ణులు రాకాల్ను బాలగోపాలునిగానే భావిస్తున్నారు. యశోదల వాత్సల్య భావాన్ని ప్రకటిస్తున్నారు. శ్రీరామకృష్ణులు రాకాల్తో, ఎందుకు సంకోచిస్తావు? నువ్వు తిను, కావాలంటే వీళ్ళు ఒక పక్కన నిలబడతారు అని ఒక భక్తునితో, రాకాల్కు కొంచెం మంచుగడ్డ తెచ్చిపెట్టు అంటూ మరల రాకాల్తో, నువ్వు బన్హుగ్లీకి మళ్ళీ వెళ్తావా? ఎండలో వెళ్ళవద్దు అన్నారు. రాకాల్ భోజనానికి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణ మళ్ళీ నటునితో మాట్లాడసాగారు. మీరందరూ కాళికాలయ ప్రసాదం ఎందుకు తినకూడదు? ఇక్కడే తింటే బాగుంటుందే. అవునండి, కానీ అందరూ ఒకేలా భావించడం లేదే. అందుచేతనే వేరువేరుగా వంట చేస్తున్నారు. ధర్మసత్రంలో భోజనం చేయటం అందరికీ ఇష్టం లేదు అన్నాడు నటుడు. రాకాల్ భోజనం చేస్తున్నాడు. శ్రీరామకృష్ణులు భక్తులతో మొగసాల్లోకి వెళ్ళి అక్కడ కూర్చుని మాటలు కొనసాగించారు. శ్రీరామకృష్ణులు నటునితో, ఆత్మదర్శనానికి మార్గం మనోవ్యాకులత.
మనోవాక్కాయాల ద్వారా ఆయన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. పిత్తం అధికరిస్తే కామెర్ల రోగం దాపురిస్తుంది. అప్పుడు అన్ని వస్తువులు పసుపచ్చగా కనిపిస్తాయి. పసుపచ్చ తప్ప మరే రంగు కనపడదు. మీ నాటక బృందంలో సదా స్త్రీ పాత్రల్లోనే నటిస్తూ ఉండే పురుషులకు స్త్రీ నైజం వచ్చేస్తుంది. స్త్రీలను స్మరించి స్మరించి వారి హావభావాలన్నీ స్త్రీ వల్లనే మారిపోతాయి. అదేవిధంగా భగవంతుని అహర్నిశలు స్మరిస్తే భగవన్నైజాన్ని పొందవచ్చు. చలువ చేసిన వస్త్రం వంటిది మనస్సు. మనస్సును ఏ రంగులో ముచ్చుతామో ఆ రంగును అది సంతరించుకుంటుంది. కానీ మొదట దాన్ని చలవ చేయాలి కదా అన్నాడు నటుడు. అవును, మొదట చిత్తశుద్ధి. ఆ పిదప మనస్సును భగవన్ చిత్తంలో నిలిపి ఉంచితే అది ఆవరణాన్నే సంతరించుకుంటుంది. కానీ మళ్ళీ సంసారంలో దిగితే, నాటకాల్లో ప్రారంభిస్తే ఆ విధంగానే అయిపోతుంది. శ్రీరామకృష్ణులు కాసేపు విశ్రమించసాగారు. అంతలో కలకత్తా నుంచి హరి, నారాయణ్, నరేంద్ర బంధోపాధ్యాయ మొదలైన భక్తులు వచ్చారు. వారు శ్రీరామకృష్ణులకు సాష్టాంగ నమస్కారం చేశారు. ప్రెసిడెన్సీ కళాశాలలో సంస్కృతాచార్యుడైన రాజకృష్ణ బంధోపాధ్యాయుని కుమారుడు నరేంద్ర బంధోపాధ్యాయ తండ్రితో కాస్త మనస్పర్ధ ఏర్పడినందున శ్యాంపూర్లో విడిగా భార్యాబిడ్డలతో ఉంటున్నాడు. నిరాడంబరుడు. వయసు 29 లేక 30 సంవత్సరాలు ఉండవచ్చు. చివరి రోజుల్లో అలహాబాదులో వసించాడు. 58 ఏళ్ళు జీవించాడు. అతడు ధ్యానంలో గంటల ధ్వని మొదలైన నాదాలు ఆలకించటం, పలు దృశ్యాలు కాంచటము పరిపాటి. భూటాన్ మొదలైన వాయువ్య ప్రాంతాలు ఎన్నో సందర్శించాడు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ దర్శనార్థం వచ్చేవాడు. హరి అంటే కాలాంతరంలో స్వామి తురియానంద బాగ్బజార్లో తన సోదరులతో ఉంటున్నాడు. జనరల్ అసెంబ్లీ పాఠశాలలో మెట్రికులేషన్ వరకు చదివాడు. పిదప చదువుకు స్వస్తి చెప్పాడు. ఇంట్లో భగవచ్చింతన, శాస్త్రాధ్యయనం, యోగాభ్యాసంతో రోజులు గడుపుతున్నాడు. అప్పుడప్పుడు శ్రీరామకృష్ణ దర్శనార్థం దక్షిణేశ్వరానికి వస్తూ ఉంటాడు. ఆయన బాగ్బజార్లోని బలరాం ఇంటికి వెళితే కొన్ని సమయాల్లో ఇతన్ని పిలువనంపేవారు. నారాయణ్ 16 లేక 17 ఏళ్ల పాఠశాల విద్యార్థి. అతడు తరచూ శ్రీరామకృష్ణ వద్దకు వస్తున్నాడు. అతడంటే ఆయనకి ఎంతో మక్కువ. శ్రీరామకృష్ణుల భక్తులతో, బుద్ధుని గురించి ఎంతో విని ఉన్నాను. ఆయన దశావతారాల్లో ఒకరు. బ్రహ్మం నిశ్చలమైంది, నిర్లిప్తమైంది, నిష్క్రియమైంది, బోధస్వరూపమైంది. బుద్ధి బోధస్వరూపంలో విలీనమైనప్పుడు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అప్పుడు మనిషి బుద్ధుడవుతాడు. మనస్సు బుద్ధిలో లయమవుతుంది, బుద్ధి బోధస్వరూపంలో లయమవుతుంది అనేవాడు నాంగ్టా. అహంభావన ఉన్నంత వరకు బ్రహ్మజ్ఞానం ఉదయించదు. బ్రహ్మజ్ఞానం ఉదయించినప్పుడే, భగవద్దర్శనం కలిగినప్పుడే అహంభావన మన వశంలోకి వస్తుంది. లేకుంటే అహంభావనను వశపరుచుకోలేము. తన నీడను పట్టుకోవటం కష్టం. కానీ సూర్యుడు నడినెత్తి మీదకు వస్తే నీడ ఒక జానెడైపోతుంది. భగవద్దర్శనం ఎలా ఉంటుంది అని అడిగాడు ఒక భక్తుడు. అందుకు శ్రీరామకృష్ణులు, థియేటర్లో నాటకం చూడలేదా? ప్రేక్షకులు గలగలా మాట్లాడుకుంటూ ఉంటారు. హఠాత్తుగా తెరలేస్తుంది. వెంటనే అందరి మనస్సు నాటకంలో పూర్తిగా లీనమైపోతుంది. ఆ పిదప వారి దృష్టి ఎటుకేసి పోదు. ఈ విధంగా అంతర్ముఖం అవడాన్నే సమాధి స్థితి అంటున్నాం. మళ్ళీ తెరపడగానే దృష్టి అటు ఇటు పోతుంది. మాయనే తెరపడగానే మనిషి మళ్ళీ బహిర్ముఖుడవుతాడు. ఇలా అంటూ నరేంద్ర బంధోపాధ్యాయతో, నువ్వు పలు ప్రాంతాలు సందర్శించావు కదా, సాధువుల గురించి కాస్త ముచ్చటించు. బంధోపాధ్యాయ భూటాన్లో 2 యోగులను దర్శించినట్లు, వారు నిత్యం అరసేరు వేపాకుల రసం త్రాగేవారని చెప్పాడు. నర్మదా నదీ తీరంలో ఒక సాధువు ఆశ్రమాన్ని కూడా సందర్శించాడు అతడు. అక్కడున్న సాధువు ఒకరు ప్యాంటు ధరించిన ఒక బెంగాలీ బాబుని చూసి ఇతడు నడుమున కత్తి ధరించాడు అని వ్యాఖ్యానించాడట. శ్రీరామకృష్ణుడు, ఇదిగో చూడు, సాధువుల చిత్రవులను ఇంట్లో తగిలించి ఉంచాలి. అప్పుడు భగవచ్చింతనలు సర్వదా మనస్సున పెళ్ళొబుకుతాయి. మీ చిత్రాన్ని ఇంట్లో ఉంచుకున్నాను.
చేత హుక్కాతో పర్వతాల్లో వసించే ఒక సాధువు చిత్రం ఉంది అన్నాడు బందోపాధ్యాయ్. అవును, సాధువుల చిత్రాలను చూస్తే మనసులో ఆధ్యాత్మిక భావనలు జాగృతమవుతాయి. సీతాఫలం బొమ్మను చూసినప్పుడు నిజమైన సీతాఫలం గుర్తుకొస్తుంది కదా. యువతిని చూసినప్పుడు మనసులో భోగభావనలు కలుగుతుంటాయి కదా. అందుచేతనే మీకు చెప్తున్నాను, సదా సాధు సాంగత్యం ఉండాలని. ఇలా అంటూ బందోపాధ్యాయుతో, సంసారంలోని దుఃఖాలను చూస్తూనే ఉన్నావు కదా, భోగాన్ని స్వీకరిస్తేనే దుఃఖం వాటిల్లుతుంది. గ్రద్ద ముక్కున చేప ఉన్నంత వరకు కాకుల గుంపు దాన్ని యాతన పెడుతూనే ఉంటుంది. సాధు సాంగత్యంతో శాంతి చేకూరుతుంది. మొసలి నీటిలో చాలాసేపు ఉండిపోతుంది, కానీ ఊపిరి పీల్చుకోవటానికి అప్పుడప్పుడు ఉపరితలానికి వస్తుంది. అప్పుడు భారంగా ఊపిరి పీల్చుకొని ఉపశమనం పొందుతుంది. స్వామి, భోగం గురించి మీరు అన్నది నిజం. భగవంతుణ్ణి భోగ సుఖాలకై కోరితే చివరికి అధోగతే. మనసులో ఎన్నో రకాల కాంక్షలు తలెత్తుతాయి. అన్ని కాంక్షలు మనకు మేలు చేయవు. భగవంతుడు కల్పతరు, ఏది కోరితే అది ప్రసాదిస్తాడు. కానీ భగవంతుడు కల్పతరువై ఉన్నాడే. ఒక పులి వస్తే చూద్దాం అని అనుకుంటే పులి వచ్చి నిలబడుతుంది, మళ్ళను మృంగను మింగుతుంది అన్నాడు నటుడు. అవును, పులి వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇంకా చెప్పటానికి ఏముంది? మనస్సును భగవంతునిపై నిలుపుకో, ఆయన్ను మరువవద్దు. సరళ హృదయంతో ఆయన్ను ప్రార్థిస్తే ఆయన దర్శనమిస్తాడు. మరో సంగతి, ఆఖరణ హరినామ సంకీర్తన చేసి నాటకాన్ని ముగించండి. అప్పుడే గాయకులు, శ్రోతలు అందరూ భగవచ్చింతన చేసుకుంటూ తమ తమ ఇళ్లకు వెళతారు. నాటక బృందం వారు శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. 2 భక్తుల భార్యలు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లారు. వారు ఆయన దర్శనార్థం ఉపవాసం చేసి వచ్చారు. 2 తోడికోడళ్ళు. వయస్సు 22 లేక 23 ఉండవచ్చు. 2కి పిల్లలున్నారు. మేలి ముసుగు ధరించి ఉన్నారు. శ్రీరామకృష్ణుల ఆ స్త్రీలతో, ఇదిగో చూడండి, మీరు శివ పూజ చేయండి. నిత్యకర్మ అనే పుస్తకం ఉంది, దాన్ని చూసి పూజ చేయటం ఎలాగో తెలుసుకోండి. పూజ చేయటం ద్వారా భగవత్ కార్యాల్లో చాలా సమయం నిమగ్నులు కావచ్చు. పువ్వులు సేకరించటం, చందనం తీయటం, పూజా పాత్రలను తోమటం, నైవేద్యం తయారు చేయటం మొదలైనవి చేస్తూ ఉన్నప్పుడు మనస్సు అటువైపే మళ్ళీ ఉంటుంది. అల్పతనం, కోపం, ఈర్ష్య మొదలైనవి తొలగిపోతాయి. మీరిద్దరూ మాట్లాడేటప్పుడు భగవంతుని గురించే మాట్లాడుకోండి. ఏ విధంగానైనా సరే మనస్సును భగవంతునిపై లగ్నం చేయాలి. ఎప్పుడు ఒకసారి కూడా ఆయన్ని మరిచిపోరాదు. తైలధారలా నిరంతరాయంగా భగవచ్చింతన జరుగుతూ ఉండాలి. ఒక ఇటుకరైనో శిలనో కూడా దైవంగా ఎంచి భక్తితో పూజిస్తే ఆయన కృపతో దాని మూలంగానే భగవద్ దర్శనం పొందవచ్చు. నేను మొదట చెప్పినవి అంటే శివపూజ వంటివి చేయాలి. మనస్సు పరిపక్వ చెందితే ఆ తర్వాత ఎక్కువ రోజులు పూజ చేయవలసిన అవసరం లేదు. ఆ స్థితిలో మనస్సు సదా భగవంతునిలో లగ్నమయ్యే ఉంటుంది. స్మరణ మననాలు సర్వదా నెలకొని ఉంటాయి. మాకు ఏదైనా ఉపదేశిస్తారా అని అడిగింది పెద్ద తోడికోళ్ళు. శ్రీరామకృష్ణుల ఆప్యాయతతో, నేను మంత్రదీక్షను ఇవ్వటం లేదే. మంత్రదీక్ష ఇస్తే శిష్యుల పాపం, బాధలు అన్నీ గురువు స్వీకరించాలి. అమ్మ నన్ను ఒక బిడ్డ స్థితిలో ఉంచింది. నేను చెప్పిన శివపూజ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు ఇక్కడికి రండి. తర్వాత భగవత్ సంకల్పం మేరకు ఎలా జరగాలో అలా జరుగుతుంది. స్నానయాత్ర దినాన మళ్ళీ ఇక్కడికి రావడానికి ప్రయత్నించండి. ఇంట్లో హరినామ సంకీర్తన చేయమని చెప్పి ఉన్నానే, చేస్తున్నారా? అవునండి అంది పెద్ద తోడికోళ్ళు. మీరు ఉపవాసం చేసి ఎందుకు వచ్చారు? భోజనం చేసి రావాలి. స్త్రీలు నా జగజ్జనని పలు రూపాలే కదా, అందుకనే వాళ్ళు కష్టపడటం నేను చూడలేను. మీరందరూ జగజ్జనని యొక్క వేరు వేరు రూపాలు. భోజనం చేసి రండి, ఆనందంగా ఉండండి. ఈ విధంగా చెప్పి శ్రీరామకృష్ణులు రామ్లాల్ని పిలిచి ఆ 2 స్త్రీలను కూర్చోబెట్టి ఆహారం ఇవ్వమన్నారు. ఫలహారిణి, కాళీపూజ ప్రసాదం, లూచి, పలు రకాల పళ్ళు, గ్లాసు పానకం, మిఠాయిలు వారికి ఇవ్వబడ్డాయి. తరువాత శ్రీరామకృష్ణులు, మీరు కాస్త తిన్నారు, ఇప్పుడే నా మనస్సు కుదుట పడింది. స్త్రీలు ఉపవసించడం నేను చూడలేను అన్నారు. సాయంత్రం 5 గంటలైంది. శ్రీరామకృష్ణులు శివాలయం మెట్లపై కూర్చుని ఉన్నారు. ప్రక్కనే అధర్, డాక్టర్ నితాయ్, మా తదితర భక్తులు ఉన్నారు. శ్రీరామకృష్ణులు భక్తులతో,
ఇదిగో చూడండి, నా స్వభావం మారిపోతూ ఉంది అన్నారు. తర్వాత శ్రీరామకృష్ణులు ఒక మెట్టు దిగి వచ్చి ఏదో గోప్యమైన సమాచారం చెప్పబోతున్నట్టు భక్తుల ప్రక్కన కూర్చుని మాట్లాడసాగారు. మీరు భక్తులు, మీతో ఎందుకు చెప్పకూడదు? ఇప్పుడల్లా నాకు భగవంతుని చైతన్యమయ స్వరూప దర్శనం కలగటం లేదు. ఇప్పుడు సాకార మానవ రూపంలోనే ఆయన్ని దర్శిస్తున్నాను. నా నైజం భగవంతుని రూపాన్ని తిలకించటమే, స్పృశించటమే, ఆలింగనం చేసుకోవటమే. కానీ అమ్మ, నువ్వు దేహం ధరించున్నావు కనుక సాకారమైన మానవ రూపాల ద్వారా ఆనందం పొందు అంటోంది. భగవంతుడు సకల భూతకోటిలోనూ నెలకొని ఉన్నాడు. అయినప్పటికీ మనిషిలో అధికంగా అభివ్యక్తం అవుతున్నాడు. మనిషి సామాన్యుడా ఏమిటి? అతడు భగవత్ చింతన చేయగలడు, అనంత స్వరూపాన్ని చింతన చేయగలడు. తక్కిన ప్రాణికోటికి సాధ్యం కాదు. తక్కిన ప్రాణికోటిలోనూ చెట్టు చేమలు సకల భూతాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. కానీ మనిషిలో ఆయన అభివ్యక్తీకరణ అధికం. అగ్నితత్వం సకల భూతాల్లోనూ అన్ని వస్తువుల్లోనూ ఉన్నది. కానీ కలపలోనే దాని ఉనికి అధికం. రాముడు లక్ష్మణునితో, తమ్ముడు, ఏనుగు ఎంత పెద్ద జంతువు, అయినప్పటికీ అది భగవంతుని గురించి చింతన చేయలేదు చూసావా అని చెప్పాడు. ఇక అవతారాలలో భగవంతుడు మరింత అధికంగా అభివ్యక్తమవుతూ ఉంటాడు. రాముడు లక్ష్మణునితో, సోదరా, ఎవరిలో ఊర్జిత భక్తి ఉంటుందో, ఎవరు భావావస్థలో నవ్వుతూ విలపిస్తూ నృత్యం చేస్తూ పాడుతూ ఉంటారో వారిలోనే నేనున్నాను అని చెప్పాడు. శ్రీరామకృష్ణులు కాసేపు మౌనంగా ఉండి మళ్ళీ సంభాషణ కొనసాగించారు. కేశవసేను ఇక్కడకు తరచూ వచ్చేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతో మారిపోయాడు, పిదప గొప్పవాడైపోయాడు. ఇక్కడకు చాలాసార్లు తన భక్తులతో వచ్చి ఉన్నాడు. ఒంటరిగా రావటానికి కూడా అతడు ఇష్టపడేవాడు. మొదట్లో అతడికి సాధు సాంగత్యం అంతగా లభించలేదు. కలుటోలాలోని అతడి ఇంటికి వెళ్ళి అతన్ని చూశాను. నాతో హృదయ్ కూడా వచ్చాడు. కేశవ్ ఉన్న గదిలో మమ్మల్ని కూర్చోబెట్టారు. బల్ల మీద అతడు ఏదో వ్రాసుకుంటున్నాడు. చాలాసేపటికి కళాన్ని పక్కన పెట్టి కుర్చీలో నుంచి లేచి వచ్చి నేల మీద మాతో పాటు కూర్చున్నాడు. కానీ అప్పుడు అతడు మాకు నమస్కారం అంటూ ఏదీ చేయలేదు. ఇక్కడికి అప్పుడప్పుడు వచ్చేవాడు. ఓ రోజు నేను భావపారవశ్యంలో అతడితో, సాధువుల ఏట కాలి మీద కాలు వేసుకుని కూర్చోకూడదు, దానివల్ల రజోగుణం పెరుగుతుంది అన్నాను. కేశవ్ అతడి మిత్రులు వస్తే వెంటనే నేను వారికి నమస్కరించేవాడిని. క్రమక్రమంగా వారు సాష్టాంగ నమస్కారం చేయటం నేర్చుకున్నారు. ఓసారి నేను కేశవ్తో హరినామ భజన చెయ్యి, కలియుగంలో భగవన్నామ గుణ కీర్తన చేయటం ఆవశ్యకం అని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళు మృదంగ తాళాలతో హరినామ సంకీర్తన చేయని ఆరంభించారు. నాకు హరినామంలో విశ్వాసం ఎలా బలపడిందో తెలుసా? ఈ కాళికాలయానికి తరచూ సాధువులు సందర్శనార్థం వస్తూ ఉంటారు. ఓసారి ముల్తాన్కు చెందిన సాధువు ఒకరు రావటం జరిగింది. గంగాసాగర్కు వెళ్ళే వారి కోసం వేచి ఉన్నాడు. అతడికి మాస్టర్ను చూపుతూ, ఇతడి వయస్సు ఉంటుంది అన్నారు. నారదీయ భక్తే మార్గం అని చెప్పింది అతడే. ఒకరోజు కేశవ్ వచ్చాడు. రాత్రి 10 గంటల వరకు ఉండిపోయాడు. మేమందరము పంచవటిలో కూర్చున్నాం. ప్రతాప్ మరికొందరు ఈ రాత్రి ఇక్కడే ఉండిపోదామన్నారు. అందుకు కేశవ్, వద్దు, నాకు పని ఉంది, వెళ్ళాలి అన్నాడు. నేను నవ్వుతూ, చేపల పుట్ట వాసన లేకుండా నిద్ర రాదా ఏం అని అడిగాను. బెస్తపడుచు ఒక ఆమె ఒక పువ్వుల వ్యాపారింటో అతిథిగా ఉండటం జరిగింది. ఆమె చేపలు విక్రయించి కాళీబుట్టతో వచ్చింది. పువ్వులుంచిన గదిలో నిద్రించడానికి ఆమెకు స్థలం ఇచ్చారు. పువ్వుల సువాసన కారణంగా ఆమెకు రాత్రి చాలాసేపటి వరకు నిద్ర పట్టలేదు. అది చూసిన ఇంటి యజమానురాలు, ఏమమ్మా, ఎందుకు ఇంకా నిద్రించక పొరలాడుతున్నావు అని అడిగింది. అందుకు ఆ బెస్తపడుచు, నాకేమీ అర్థం కావటం లేదు, పువ్వుల సువాసన వల్లనే నాకు నిద్ర పట్టడం లేదని తోస్తోంది. నా చేపల బుట్టను కాస్త ఇస్తారా?
అది ప్రక్కన ఉంటే ఒకవేళ నిద్ర పట్టవచ్చు అని అన్నది. చివరికి చేపల పుట్టను తీసుకొచ్చి దానిపై కాసి నీళ్లు చల్లి ముక్కు పక్కన ఉంచుకుంది. వెంటనే గురక పెడుతూ నిద్రించసాగింది. ఈ కథ వినగానే కేశవ్ అతడి అన్నాయిలు గొల్లు నవ్వారు. కేశవ్ సాయంత్రం గంగ స్నానఘట్టం వద్ద ప్రార్థన చేసుకున్నాడు. ప్రార్థన కాగానే నేను కేశవ్తో, ఇదిగో చూడు, భగవంతుడే ఒక రూపంలో భాగవతంగా అయి ఉన్నాడు కనుకనే వేదాలు, పురాణాలు, తంత్రాలు అన్నింటినీ పూజించాలని అన్నాను. ఇంకో రూపంలో భగవంతుడే భక్తుడుగాను అయి ఉన్నాడు. భక్తుని హృదయం భగవంతుడి కచేరీ చావిడి. చావిడిలోకి పోతే ఇంటి యజమాన్ని సులువుగా చూడవచ్చు. అందుచేత భక్తుని పూజించటం భగవంతుని పూజించడమే అవుతుంది అని చెప్పాను. కేశవ్ అతడి సమాజస్థులు ఇవన్నీ ఎంతో శ్రద్ధగా విన్నారు. నాడు పౌర్ణమి, 4 దిశలా వెన్నెల వ్యాపించి ఉన్నది. మేమందరం గంగా తీరాన గల మెట్ల పైభాగాన కూర్చున్నాం. అందరం భాగవతం, భక్తుడు, భగవంతుడు అని చెప్పండి అన్నాను నేను. అందరూ కలిసి భాగవతం, భక్తుడు, భగవంతుడు అంటూ ముక్తకంఠంతో ఉచ్చరించారు. ఆ తర్వాత బ్రహ్మమే శక్తి, శక్తియే బ్రహ్మం అని చెప్పండి అని నేను చెప్పగా వాళ్ళు బ్రహ్మమే శక్తి, శక్తియే బ్రహ్మం అని ఉచ్చరించారు. మీరు దేన్ని బ్రహ్మం అంటున్నారో దాన్నే నేను అమ్మ అంటున్నాను. అమ్మ అనే పదం ఎంతో సుమధురమైన పదం అని వారితో చెప్పాను. ఆ తర్వాత వారితో గురువు కృష్ణుడు, వైష్ణవుడు అని చెప్పమనగానే కేశవ్ నాతో, స్వామి అంత దూరం వద్దు, అలా పలికితే జనం మమ్మల్ని దురభిమానపూరితమైన వైష్ణవులని భావిస్తారని చెప్పాడు. నేను అప్పుడప్పుడు కేశవ్తో ఇలా అనేవాడిని, మీరు దేనిని బ్రహ్మం అంటారో దాన్నే నేను అమ్మ, ఆద్యాశక్తి అంటున్నాను. మనోవాక్కులకు అతీతమైన నిర్గుణ నిష్క్రియ స్థితిలో నెలకొని ఉన్నప్పుడు వేదాలు ఆయన బ్రహ్మంగా పేర్కొంటాయి. సృష్టి స్థితి లయాల్లో పాల్గొన్నప్పుడు నేను ఆయన్ని శక్తి, ఆద్యాశక్తి తదితర నామాలతో పేర్కొంటాను. సంసారంలో ఉంటూ భగవంతుని పొందడం చాలా కష్టం. ఊరగాయ, చింతపండు, నీటి కుండ పెట్టిన గదిలో సన్నిపాత రోగి నుంచితే అతడికి ఎలా నయమవుతుంది? అందుకే సాధన, భజనలు చేయటానికి మధ్య మధ్యలో ఏకాంతంలోకి వెళ్ళిపోవాలి. చెట్టు బోధి లావుగా తయారయ్యాక ఏనుగును కూడా కట్టేయవచ్చు. కానీ మొక్కగా ఉన్నప్పుడు దాన్ని మేకలు, పశువులు తినివేస్తాయి. అందుకే కేశవ్ తన లెక్చర్లో మీరు పరిపక్వత చెందాక సంసారంలో జీవించండి అని అనేవాడు. ఇలాంటి శ్రీరామకృష్ణుల భక్తులతో, ఇదిగో చూడండి, కేశవ్ ఎంత గొప్ప పండితుడు. ఆంగ్లంలో లెక్చర్ ఇచ్చేవాడు. ఎంతోమంది అతన్ని గౌరవించేవారు. సాక్షాత్తు క్వీన్ విక్టోరియాతో కూర్చుని మాట్లాడాడు. అటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు చొక్కా లేకుండా వచ్చేవాడు. సాధు సందర్శనానికి వెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తీసుకువెళ్ళాలి కనుకనే పళ్ళు చేతపుచ్చుకొని వచ్చేవాడు. అతడిలో కించిత్ అహం కూడా లేదు. మరల శ్రీరామకృష్ణుల అధర్తో, ఇదిగో చూడు, నువ్వు విద్వాంసుడివి, పైగా డిప్టీవి, కానీ భార్య విధేయుడివి. ముందుకు వెళ్ళు. చందనవనానికి ఆవల వెండి గనులు, పిదప బంగారు గనులు, ఆ తర్వాత వజ్రాల గనులు అంటూ ఎన్నో అమూల్యాలున్నాయి. కట్టెలు కొట్టేవాడు ఒకడు అడవిలో కట్టెలు కొట్టుకుంటున్నాడు. బ్రహ్మచారి ఒకడు అతడితో ముందుకు వెళ్ళు అని చెప్పాడు. శివాలయం మెట్ల నుండి క్రిందికి దిగి ప్రాంగణం గుండా శ్రీరామకృష్ణులు తమ గదికి బయలుదేరారు. అధర్మ తదితర భక్తులు వెంట వెళ్ళారు. విష్ణువాలయ పూజారి రామ్ చటర్జీ వచ్చి మాతృదేవి పరిచారికకు కలరా సోకిందని చెప్పారు. రామ్ చటర్జీ శ్రీరామకృష్ణులతో, ఈ విషయం మీకు 10 గంటలకే చెప్పాను, మీరెవ్వరూ దాన్ని పట్టించుకోలేదు అన్నాడు. నేనేం చేయగలను అన్నారు శ్రీరామకృష్ణులు. నిజమే, మీరేం చేయగలరు, కానీ రాఖాల్, రామ్లాల్ అందరూ ఉన్నారే, వారేమీ చేయలేదే అన్నాడు రామ్ చటర్జీ. కిషోరి ఔషధం కొంత అవడానికి ఆలం బజార్ వెళ్ళి ఉన్నాడు అన్నాడమ్మా. ఏమిటి, ఒంటరిగా నా వెళ్ళాడు, ఎక్కడి తెస్తాడు అన్నాడు శ్రీరామకృష్ణులు. అందుకమ్మా, ఒంటరిగానే వెళ్ళాడు, ఆలం బజార్ నుంచి తెస్తాడు అన్నాడు. శ్రీరామకృష్ణులు మాతో,
వ్యాధి తీవ్రమైతే ఏం చేయాలో, తగ్గితే ఏం చేయాలో రోగిని చూసుకుంటూ ఉన్న వ్యక్తికి తెలియజేయి. అలాగేనండి అన్నాడు మా. ఆ ఇద్దరు భక్తురాళ్ళు వచ్చి శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. ఆయన వారితో, మునుపు చెప్పినట్లు శివపూజ చేస్తూ ఉండండి. ఇక్కడికి వచ్చేటప్పుడు భోజనం చేసి రండి, లేకుంటే నా మనస్సు కష్టపడుతుంది. స్నానయాత్ర దినాన మళ్ళీ రావటానికి ప్రయత్నించండి అని చెప్పారు. శ్రీరామకృష్ణులు తమ గదికి పశ్చిమాన ఉన్న అర్ధచంద్రాకార ముఖసాల్లోకి వచ్చి కూర్చున్నారు. బంధోపాధ్యాయ, హరి, మా మొదలైన భక్తులు ఆయన ప్రక్కన కూర్చున్నారు. బంధోపాధ్యాయ కుటుంబ కష్టాలను గురించి ఆయన ఎరుగును. శ్రీరామకృష్ణులు, ఇదిగో చూడు, ఒక కౌపీనం గుడ్డ ముక్క కోసం ఎన్ని కష్టాలు. వివాహం చేసుకుంటారు, పిల్ల జిల్లా పుట్టుకొస్తారు, వారిని పోషింపు ఉద్యోగం చేయవలసి వస్తుంది. సాధువు కౌపీనం కారణంగా చింతాక్రాంతుడవుతాడు, గృహస్థుడు భార్య కారణంగా చింతాక్రాంతుడవుతాడు. ఇది చాలదన్నట్లు ఇంట్లో వారితో సఖ్యత ఉండదు, కనుక విడి కాపురం పెట్టవలసి వస్తుంది. చైతన్యదేవుడు నిత్యానందుడితో, వినవయ్య తమ్ముడు నిత్యానంద, సంసార జీవులకు ఎన్నటికీ గతి లేదు అన్నాడు. అవిద్య నిండిన సంసారం గురించే శ్రీరామకృష్ణులు చెప్తున్నారు కాబోలు. అటువంటి సంసారమే మనిషిని బంధంలో ముంచివేస్తుంది. బహుశా సంసార జీవులు అవిద్యా సంసారంలో జీవిస్తారు కాబోలు అనుకుంటున్నాడు మా తనలో. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మాను చూపుతూ బంధోపాధ్యాయుతో, ఇతడు వీడికాపురమే, మీ ఇద్దరికీ చక్కని సామ్యం కుదిరింది. ఒకసారి ఇద్దరు వ్యక్తులు కలుసుకోవటం జరిగింది. మొదటి వ్యక్తి నువ్వెవరు అని అడిగేసరికి నేను దేశం వదిలి వచ్చాను అని బదులు చెప్పాడు రెండో వ్యక్తి. ఆ తర్వాత అతడు మరి నువ్వెవరు అని అడిగేసరికి నేను ప్రేయసిని వీడి వచ్చాను అని బదులు ఇచ్చాడు మొదటి వ్యక్తి. ఇద్దరికీ చక్కని సామ్యం. అందరూ నవ్వారు. కానీ భగవంతుని శరణు చూచితే భయపడనక్కర్లేదు, ఆయనే రక్షిస్తాడు. స్వామి, భగవంతుణ్ణి పొందడంలో అనేకులకు జాప్యం ఎందుకు అవుతోంది అని అడిగాడు హరి. ఎందుకో తెలుసా? భోగవాసనలు, కర్మలు తీరకుండా మనోవ్యాకులతో జనించదు. కొన్ని రోజులు గడవని ఆ తర్వాత మామూలు మందుతోనే వ్యాధి నయం చేయవచ్చు అని వైద్యులు చెప్పటం వినలేదా? నారదుడు రాముడితో, రామ, నువ్వు అయోధ్యలోనే కాలం గడిపితే రావణవధ ఎలా జరుగుతుంది? నువ్వు అందు నిమిత్తమే కదా అవతరించావు అని అడిగాడు. అందుకు రాముడు, నారద, సమయం రానివ్వు, రావణుని కర్మ తీరనివ్వు, ఆ తర్వాత అతడి వధకు అంతా సిద్ధమవుతుంది అన్నాడు. సంసారంలో ఇన్ని దుఃఖాలు ఎందుకున్నాయి అని అడిగాడు హరి. ఈ సంసారం ఆయన లీల, ఆట లాంటిది. ఈ లీలలో సుఖం, దుఃఖం, పాపం, పుణ్యం, జ్ఞానం, అజ్ఞానం, మంచి, చెడు అన్నీ ఉన్నాయి. దుఃఖం, పాపం ఇత్యాదులు లేకుంటే లీల కొనసాగదు. దాగుడు మూతల ఆటలో తల్లిని తాకాలి, కానీ ఆట ప్రారంభంలోనే తాకటం ఆమెకు సంతుష్టిని కలిగించదు. ఈ ఆట కొంతసేపు కొనసాగాలనేదే భగవంతుని సంకల్పం. ఆ పిదప లక్షలోన ఏదో ఒకటి తెంచుకొనుచు ఎగిరిపోవు, దాని చూచి నవ్వుకొనుచు చప్పట్లను సర్తువీవు. అంటే కఠోర తపస్సులు చేశాక భగవంతుని కృపతో ఆయన దర్శనం పొంది ఎవరో ఒకరిద్దరు మాత్రమే ముక్తిని పొందుతారు. అప్పుడు అమ్మ ఓ తెగిపోయింది అంటూ ఆనందంతో చప్పట్లు కొడుతుంది. కానీ ఈ ఆట మాకు ప్రాణాంతకంగా ఉందే అన్నాడు హరి. నువ్వెవరు చెప్పుకో చూద్దాం. భగవంతుడే మాయ, జీవజగత్తులు, 24 తత్వాలు అన్నీ అయి ఉన్నాడు. పాము రూపంలో కాటు వేస్తున్నాను, మంత్రవాదిగా వచ్చి విషాన్ని తొలగిస్తున్నాను. ఆయన విద్య, అవిద్య రెండుగానే ఉంటున్నాడు. అవిద్య మాయ ద్వారా అజ్ఞానంలో ఉన్న జీవుడుగా ఉంటున్నాడు. విద్యామాయ ద్వారా గురువు అనే మంత్రవాదిగా అర్థించి అజ్ఞానాన్ని పోగొడుతున్నాడు. అజ్ఞానం, జ్ఞానం, విజ్ఞానం భగవంతుడు మాత్రమే ఉన్నాడు. ఆయనే కర్త, సృష్టి స్థితి లయాలన్నీ గావించేది ఆయనే అని చూసేవాడు జ్ఞాని. కానీ విజ్ఞానం భగవంతుడే సమస్తం అయి ఉన్నట్లు దర్శిస్తాడు. మహాభావం, ప్రేమ అనే స్థితులు ఏర్పడినప్పుడు ఆయన తప్ప మరేదీ లేదని కాంచుతాడు.
భావపారవశ్యంతో పోలిస్తే భక్తి వెలవెలబోతుంది. భావపారవశ్యం పరిపక్వమైతే మహాభావం ప్రేమగా పరిణమిస్తుంది. ఇలా అంటూ బంధోపాధ్యాయుతో, ధ్యాన సమయంలో ఇంకా ఘంటానాదం వింటూ ఉన్నావా? అవునండి, ప్రతిరోజు వింటున్నాను. దానికి తోడు రూపదర్శనము కలుగుతోంది. వీటిని మనస్సు ఒకసారి అనుభవిస్తే పిదప అవి ఆగిపోతాయా అని అడిగాడు బంధోపాధ్యాయు. శ్రీరామకృష్ణ నవ్వుతూ, అవును, కలపకు ఒకసారి నిప్పు రాజుకుంటే పిదప ఆరిపోదు అని భక్తులతో, ఇతడికి విశ్వాసం గురించి బాగా తెలుసు. నాకు విశ్వాసం అధికం అన్నాడు బంధోపాధ్యాయు. కాస్త చెప్పు చూద్దాం అన్నారు శ్రీరామకృష్ణ. ఒక గురువు ఒకడికి మూర్ఖుడనే మంత్రాన్ని ఉపదేశించి మూర్ఖుడే నే ఇష్టదైవం అని చెప్పాడు. మూర్ఖుడు మంత్రాన్ని జపించి ఆ శిష్యుడు సిద్ధి పొందాడు. గొల్లపడుచులు రామనామాన్ని జపిస్తూ గంగానదిని దాటారు అన్నాడు బంధోపాధ్యాయు. శ్రీరామకృష్ణులు, నీ కుటుంబంలోని స్త్రీలను బలరాం కుటుంబంలోని స్త్రీలతో తోడుకొనిరా అన్నారు. బలరాం ఎవరు అని అడిగాడు బంధోపాధ్యాయు. బలరాం ఎవరో నీకు తెలియదా? భూస్పారాలో అతడి ఇల్లు ఉంది అన్నారు శ్రీరామకృష్ణులు. సరళ హృదయం గలవారిని చూస్తే శ్రీరామకృష్ణులు ఆనందపరవశులవుతారు. బంధోపాధ్యాయు కల్లా కపటం లేని వ్యక్తి. నిరంజన్ కూడా అటువంటి వాడే. కనుకనే అతడి పట్ల ఆయనకు అంత ప్రీతి. శ్రీరామకృష్ణులు మాతో, నువ్వు నిరంజన్ను కలుసుకోవాలని ఎందుకు చెప్తున్నావో తెలుసా? అతడు నువ్వు నిజంగానే సరళ హృదయుడా అని తెలుసుకోవటానికే అన్నారు. ఆదివారం మే 25, 1884. శ్రీరామకృష్ణులు పంచవటి మర్రి చెట్టు క్రింద అరుగుపై దక్షిణాభిముఖంగా కూర్చునున్నారు. విజయ్, కేదార్, సురేంద్రుడు, భవనాథ్, రాఖాల్ మొదలైన భక్తులు ఆయనతో పాటు కూర్చునున్నారు. పలువురు అరుగు చుట్టూ నిలబడి ఉన్నారు. పగటి వేళ, సమయం 1 గంట అయి ఉంటుంది. పాల్గొన మాసం శుక్ల విధియ శ్రీరామకృష్ణుల జన్మదినం. ఆయనకు చేయి విరిగినందున జన్మదినాన్ని ఇంతవరకు పండగ చేసుకోలేదు. ప్రస్తుతం ఆయన చేయి దాదాపు నయమైంది కనుక నేడు శ్రీరామకృష్ణుల జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నారు. సహచరి అనే గాయకురాలి పాట కచేరీ ఏర్పాటు చేశారు. కాస్త వయస్సు పైపడ్డ ఆమె ప్రఖ్యాత గాయకురాలు. శ్రీరామకృష్ణులు గదిలో కనిపించనందున మా ఆయన్ను వెతుకుతూ పంచవటికి వచ్చారు. అక్కడ భక్తులు పరమానందంలో మునిగి ఉండటం చూశాడు. భక్త బృందం మధ్యలో శ్రీరామకృష్ణులు కూర్చుని ఉండటం తొందరలో మా గమనించలేదు. ఆయన ముందే నిలబడి ఆతురతతో, శ్రీరామకృష్ణులు ఎక్కడా అని అడిగాడు. భక్తులందరూ గొల్లును నవ్వారు. ఆ తర్వాత శ్రీరామకృష్ణులను చూసి మా సిగ్గుతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయనకు ఎడమవైపు కేదార్, విజయ్ అరుగు మీద కూర్చుని ఉన్నారు. శ్రీరామకృష్ణులు నవ్వుతూ మాతో, చూసావా, కేదార్, విజయ్లు ఇద్దరిని ఎలా ఒకటిగా చేర్చాను అన్నారు. 1868లో శ్రీరామకృష్ణులు బృందావనం నుండి ఒక మాధవీలతను తీసుకువచ్చి పంచవటిలో నాటారు. అది బాగా పెరిగి పెద్దదయింది. చిన్నపిల్లలు దాన్ని తీగలు పట్టుకుని ఉయ్యాలూగుతూ ఉన్నారు. దాన్ని చూసి ఆనందించే శ్రీరామకృష్ణులు, కోతి పిల్లల వలె క్రింద పడ్డా దూకటం మానరు అన్నారు. పిదప సురేంద్రుడు అరుగు ప్రక్క నిలబడి ఉండటం చూసి, నువ్వు పైకి రా, కాళ్ళు వేలాడేసుకుని హాయిగా కూర్చోవచ్చు అన్నారు ఆప్యాయంగా. సురేంద్రుడు అరుగు మీద కూర్చున్నాడు. భవనాథ్ చొక్కా ధరించి ఉండటం చూసి సురేంద్రుడు, ఏమోయ్, విదేశాలకు వెళ్ళబోతున్నావా అని అడిగాడు. వెంటనే శ్రీరామకృష్ణులు నవ్వుతూ, మనకు విదేశాలకు పోవడం అంటే భగవంతుని వద్దకు పోవటమే అన్నారు. పిదప భక్తులతో మాట్లాడసాగారు. నేను కొన్ని సమయాల్లో దుస్తులన్నీ విప్పివేసి ఆనందంగా తిరిగేవాడిని. ఒకరోజు శంభు నాతో, దుస్తులు విప్పి తిరగడం హాయిగానే ఉంది, అందుకే మీరు అట్లా తిరుగుతున్నారు కాబోలు. నేను ఒకసారి అలా చేసి చూశాను అన్నాడు. ఆఫీసు నుంచి తిరిగి వచ్చి ప్యాంటు చొక్కా విప్పేటప్పుడు, అమ్మా, నన్ను ఎన్ని బంధనాలలో బంధించావు తల్లి అని అనుకుంటూ ఉంటాను అన్నాడు సురేంద్రుడు. అందుకు శ్రీరామకృష్ణులు, మనిషి అష్టపాశాల ద్వారా బంధింపబడి ఉన్నాడు. లజ్జ, ద్వేషం, భయం, అభిజాత్యం, సంకోచం, గోప్య స్వభావం మున్నగును అన్నీ బంధాలే. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు పాడసాగారు. అమ్మా అమ్మా నన్నీ ఖేదము
వ్యధతో హృదయము పిండుచున్నదే. అమ్మా అమ్మా నన్నీ ఖేదము, వ్యధతో హృదయము పిండుచున్నదే. ఎగురవేయుచున్నావు గాలిపడగలను శ్యామా, సందడైన లోక సంతలోన మాయదారముగను. ఎగురవేయుచున్నావు గాలిపడగలను శ్యామా, సందడైన లోక సంతలోన మాయదారముగను. మాయదారం అంటే భార్య పిల్లలు. ఐహికాశ గాజు చిగురు కారణంగా దారం గట్టిపడింది. కామినీ కాంచనాలే ఆ ఐహికాశ గాజు చిగురు. తరువాత శ్రీరామకృష్ణులు పంచభూతాలు, అరిషడ్వర్గాలు మొదలైన వాటిని గురించి పాట పాడి ఆ భావాన్ని ఇలా వివరించసాగారు. 5 అనేవి పంచభూతాలు. 5లోనూ 6లోనూ చిక్కుపడటం అంటే పంచభూతాలకు అరిషడ్వర్గాలకు వశం కావటం. 6 మోసపుచ్చటం అంటే అరిషడ్వర్గాలను వశం కాకుండటం. 6 మోసపుచ్చటం అంటే అరిషడ్వర్గాలకు వశం కాకుండటం. 3 మోసగించటం అంటే 3 గుణాలకు అతీతం అవటం. సత్వరజస్తమో గుణాలు 3 మనిషిని తమ వశంలో ఉంచుకున్నాయి. 3 సోదరులు. సత్వగుణం ఉంటే అది రజోగుణాన్ని సహాయానికి పిలుస్తుంది. రజోగుణం ఉంటే తమో గుణాన్ని పిలుస్తుంది. 3 గుణాలు దొంగలే. తమోగుణం వినాశనం చేస్తుంది, రజోగుణం బంధిస్తుంది. సత్వగుణం బంధాలను విప్పుతుంది, కానీ అది భగవంతుని వద్దకు తీసుకుపోలేదు. సత్వము దొంగే కదా అన్నాడు విజయ్ నవ్వుతూ. శ్రీరామకృష్ణులు నవ్వుతూ, దానికి భగవంతుని వద్దకు తీసుకుపోవటం సాధ్యం కాదు, కానీ మార్గాన్ని చూపుతుంది అన్నారు. ఆహా, అద్భుతమైన వాక్కులు అన్నాడు భవనాథ్. అవును, ఇది అత్యున్నత స్థితికి చెందిన విషయం అన్నారు శ్రీరామకృష్ణులు. భక్తులు ఇవన్నీ విని ఆనందిస్తున్నారు. శ్రీరామకృష్ణులు, బంధానికి కారణం కామినీ కాంచనాలు. కామినీ కాంచనాలే సంసారం. కామినీ కాంచనాలే భగవంతుని దర్శింపనీయకుండా మనల్ని అడ్డుకుంటున్నాయి. ఇలా అంటూ శ్రీరామకృష్ణులు తువ్వాలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు. పిదప భక్తులతో ఇలా అన్నారు. ఇప్పుడు మీరు నన్ను చూడగలుగుతున్నారా? లేదు. ఇదే తెర. కామినీ కాంచనాలనే ఈ తెరను తొలగిస్తే చిదానందం లభిస్తుంది. ఇంకా విను. స్త్రీ సుఖాన్ని త్యజించిన వాడు ప్రపంచ సుఖాలనే త్యజించిన వాడు అవుతాడు. భగవంతుడు అతడికి అతి చేరువుగా ఉన్నాడు. కొందరు కూర్చుని, కొందరు నిలబడి ఈ అద్భుత అమృతవాక్కులను శ్రద్ధాభక్తులతో వింటూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు కేదార్, విజయ్ తదితరులతో, స్త్రీ సుఖాన్ని త్యజించిన వాడు ప్రపంచ సౌఖ్యాలను త్యజించిన వాడే అవుతున్నాడు. ఈ కామినీ కాంచనాలే తెర. మీరందరూ బుర్ర మీసాలు పెట్టుకుని ఉన్నారు, కానీ దీనిలో చిక్కుపడి ఉన్నారు కాదా? చెప్పండి చూద్దాం. మీకు మీరే ఈ ప్రశ్న వేసుకుని వివేచన చేయండి. అది నిజమేనండి అన్నాడు విజయ్. కేదార్ మౌనంగా ఉండిపోయాడు. శ్రీరామకృష్ణులు కొనసాగించారు. అందరూ స్త్రీలకు వశవర్తులు కావటమే చూస్తూ ఉన్నాను. కెప్టెన్ ఇంటికి వెళ్ళున్నా. అక్కడి నుండి రామ్ ఇంటికి వెళ్ళాలనుకున్నాను. అంచేత కెప్టెన్తో బండి బాడుగు అని చెప్పాను. కెప్టెన్ తన భార్యను అడిగాడు. ఆమె అతడికి తగిన భార్య. ఏమిటి సంగతి అంటూనే ఉంది. చివరకు కెప్టెన్ మాతో వాళ్లే, అంటే రామ్ ఇంట్లోని వారు ఇస్తారులే అని చెప్పాడు. భగవద్గీత, భాగవతం, వేదాంతం అన్నీ ఆమె తర్వాతే. అందరూ నవ్వారు. ధనం, పత్రాలు అన్నీ భారీ చేతుల్లోనే. పైగా నా స్వభావం ఎలాంటిదో చూడండి. నా చేతిలో 2 రూపాయలు కూడా ఉంచుకోలేకపోతున్నాను అంటారు వాళ్ళు అమాయకత్వం ప్రదర్శిస్తూ. ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, కానీ ఈ అధికారి నాకు ఉద్యోగం వేసి ఇవ్వనంటున్నాడే అన్నాడు ఒకడు. ఆ మాటలు విన్న మరొకడు, గులాబీని పట్టుకో, నీకు ఉద్యోగం తథ్యం అన్నాడు.
గులాబీ ఆ అధికారి ఉంపుడు కత్తే. స్త్రీల కారణంగా ఎంత దిగజారిపోయామన్న విషయం పురుషులు తెలుసుకోలేరు. ఒకసారి కోటదారి గుండా బండిలో వెళ్ళాను. సమతల బాటలో పోతూ ఉన్నట్లే అనుకున్నాను. కానీ చివరకు చూస్తే 4 అంతస్తుల క్రింద ఉన్నాను. అంతటి ఏటవాలు మార్గం అది. దయ్యం పట్టిన వ్యక్తి తను దయ్యం ఆవహించినట్లు తెలుసుకోలేడు. తాను బాగానే ఉన్నానని భావిస్తాడు. ఒక మాంత్రికుడు దొరికితే ఆ దెయ్యాన్ని వదలగొడతాడు అన్నాడు విజయ్ నవ్వుతూ. శ్రీరామకృష్ణులు దీనికి జవాబుగా అది భగవదేచ్ఛ అని మాత్రం చెప్పారు. మళ్ళీ స్త్రీల ప్రస్తావన వచ్చింది. శ్రీరామకృష్ణులు ఎవరిని అడిగినా అవునండి నా భార్య చాలా మంచిది అనే చెప్తారు. ఒక్కని భార్య కూడా తారుమారుగా లేదు. అందరూ నవ్వారు. కామినీ కాంచనాల్లో మునిగి ఉన్నవాడు ఆ మత్తు కారణంగా దేన్ని స్పష్టంగా తెలుసుకోలేకపోతున్నాడు. చదరంగం ఆడుతున్న వ్యక్తి అనేక సందర్భాల్లో సరైన ఎత్తున వేయటం తెలుసుకోలేడు. కానీ ఆటను పైనుండి చూస్తూ ఉన్నవాడు సామాన్యంగా సరైన ఎత్తును గ్రహించగలడు. స్త్రీ మాయాస్వరూపిణి. నారదుడు రామునిలా ప్రార్థించాడు. రామా, పురుషులందరూ నీ అంశలు, స్త్రీలు నీ మాయాస్వరూపిణి అయిన సీతాదేవి అంశలు. నాకు ఏ వరం వద్దు, నీ పాదపద్మాల పట్ల శుద్ధ భక్తిని ప్రసాదించు. నీ జగన్మోహన మాయలో నేను మునిగిపోకూడదు, దీన్ని మాత్రం అనుగ్రహించు అన్నాడు. సురేంద్రుని చిన్న తమ్ముడు గిరీంద్రుడు, అతడి అన్న కుమారుడు నాగేంద్రుడు మొదలైన వారు వచ్చి ఉన్నారు. గిరీంద్రుడు ఒక కార్యాలయంలో పనిచేస్తున్నాడు. నాగేంద్రుడు వకీలు పని నేర్చుకుంటున్నాడు. శ్రీరామకృష్ణులు గిరీంద్రాదులతో సంసారానురక్తులు కాకండి అని మీకు చెప్తున్నాను. చూడండి, రాఖాలకు ఏది జ్ఞానం ఏది అజ్ఞానం అనే తెలివి వచ్చేసింది. ఏది సత్తు ఏది అసత్తు అనే వివేకం జనించింది. ఇప్పుడల్లా నేను అతడితో ఇంటికి పో, ఎప్పుడైనా ఇక్కడికి రా, 1-2 రోజులు బస్ చేయి అని చెప్తున్నాను. మీరు పరస్పరం సఖ్యతతో జీవించాలి. అప్పుడే మేలు కలుగుతుంది, ఆనందంగా జీవిస్తారు. గాయకులు ఏకస్వరంలో పాడితేనే నాటకం రక్తి కడుతుంది, శ్రోతలకు ఆనందం కలుగుతుంది. మనస్సులో అధిక పాలు భగవంతునిపై నిలిపి ఒకంత పాలు మనసుతో సంసారాలను బాధ్యతలను నిర్వర్తించండి. సాధువు మనస్సులో 3/4 వంతు భగవంతునిపైన తక్కిన 1/4 భాగం తన కర్తవ్యాల్లో నిలపాలి. ఆధ్యాత్మిక విషయాల్లో అతడు ఎంతో జాగ్రత్తగా మెలగాలి. పాము తోకను తొక్కిన వాడు తప్పించుకోవడం కష్టం. పాముకు తోక అతి సున్నితమైంది. అదేవిధంగా సాధువుకు ఆధ్యాత్మికత అనేది చాలా ముఖ్యమైంది. శ్రీరామకృష్ణులు సరుగుడు తోపుకు వెళ్ళారు. గొడుగును గదిలోకి తీసుకువెళ్ళమని సింధికి చెందిన గోపాల్కు చెప్పి వెళ్ళారు. పంచవటిలో సంకీర్తన కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీరామకృష్ణులు వచ్చి కూర్చోగానే సహచరి పాడనారంభించింది. చుట్టూ భక్తులు కూర్చుని ఉన్నారు, కొందరు నిలబడి ఉన్నారు. నిన్న శనివారం అమావాస్య జ్యేష్ఠమాసం. నేడు వానమేఘాలు ఆకాశానికి రమ్ముకున్నాయి. హఠాత్తుగా పెద్ద గాలి వాన ప్రారంభమైనాయి. శ్రీరామకృష్ణులు భక్తులతో గదికి బయలుదేరారు. గదిలోనే సంకీర్తన కొనసాగించడానికి నిర్ణయించారు. శ్రీరామకృష్ణులు సింధీ గోపాల్తో, ఏమో గొడుగు తెచ్చావా? గొడుగు పంచవటి వద్దే పడి ఉంది. గోపాల్ దాన్ని తేవటానికి పరిగెత్తాడు. శ్రీరామకృష్ణులు, నాకు మామూలుగానే పరధ్యానం, అయినా ఈ మేరకు లేదు. రాఖాలు అంతే. మమ్మల్ని ఒక చోటికి ఆహ్వానించారు. అది 13వ తేదీ అని చెప్పడానికి బదులుగా 11వ తేదీ అన్నాడు. గోపాల్ విషయం, గోపాలుడు నిజంగానే గోవులను పాలించేవాడు. అందరూ నవ్వారు. స్వర్ణకారుని కథ వినలేదా? ఒకడు కేశవ అంటాడు, మరొకడు గోపాల అంటాడు, ఇంకొకడు హరి అంటాడు, వేరొకడు హర అంటాడు. అక్కడ గోపాల అంటే అర్థం ఆవుల మంద అని. మరలందరూ నవ్వారు. సురేంద్రుడు గోపాల్ను ఆట పట్టిస్తూ, కన్నయ్య ఎక్కడున్నావు అన్నాడు. గాయకురాలు చైతన్యుల సన్యాసం గురించిన పాట పాడుతోంది. పాటలో కొన్ని చరణాల భావం ఇలా ఉంది. సన్యాసి స్త్రీవంక కన్నెత్తి కూడా చూడడు,
ఇదే సన్యాసి ధర్మం. జీవుల దుఃఖాలను దూరం చేసే నిమిత్తం సన్యాసి స్త్రీ వంక చూడడు. చైతన్యుల సన్యాసం గురించి వినగానే శ్రీరామకృష్ణులు లేచి నిలబడి సమాధి స్థితి నొందారు. భక్తులు ఆయన మెడలో పువ్వుల మాలలు వేశారు. ఎక్కడ పడిపోతారో అనుకుని భవనాథ్ రాఖాలు ఆయన్ను పట్టుకుని నిలబడ్డారు. ఆయన ఉత్తరాభిముఖంగా నిలబడున్నారు. విజయ్, కేదార్, రామ్, మా, మన్మోహన్, లాటు మొదలైన భక్తులు ఆయన చుట్టూ నిలబడ్డారు. సాక్షాత్తు చైతన్యులే అక్కడికి వచ్చి భక్తులతో హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నట్లుగా ఉంది ఆ దృశ్యం. శ్రీరామకృష్ణులకు మెల్లమెల్లగా బాహ్యస్మృతి రాసాగింది. ఆయన సచ్చిదానంద కృష్ణునితో మాట్లాడసాగారు. మధ్య మధ్యలో కృష్ణ కృష్ణ అంటున్నారు. కొన్ని సమయాల్లో స్పష్టంగా ఉచ్చరించలేకున్నారు. పిమ్మటి ఇలా అన్నారు: కృష్ణ 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 సచ్చిదానంద, ఇప్పుడల్లా నీ రూపాన్ని దర్శించలేకున్నానే. ఇదిగో ఇప్పుడు నిన్ను అంతరంలోనూ బాహ్యంలోనూ దర్శిస్తూ ఉన్నాను. జీవజగత్తులు, 24 తత్వాలు అన్నీ నువ్వే. మనస్సు, బుద్ధి అంతా నువ్వే. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః అని గురుస్తోత్రంలో చెప్పబడి ఉంది కదా. నువ్వే అఖండుడవు, నువ్వే చరాచర వ్యాప్తుడవు, నువ్వే ఆధారం, నువ్వే అధేయం. ప్రాణకృష్ణ, మనఃకృష్ణ, బుద్ధికృష్ణ, ఆత్మకృష్ణ, హే ప్రాణవల్లభ గోవింద మమ జీవన. విజయ్ కూడా భావపారవశ్యంలో ఉన్నాడు. శ్రీరామకృష్ణులు, ఏమిటి నువ్వు బాహ్యస్మృతిని కోల్పోయావా అని అడిగారు. అందుకు విజయ్ వినయంగా లేదండి అన్నాడు. గాయకురాలు పాడుతూనే ఉంది. గ్రుడ్డి భక్తి గురించి ఆమె కొన్ని చరణాలు జత కలిపి పాడింది. హే ప్రాణబంధు, నిన్ను సదా హృదయంలో ప్రతిష్ఠించుకుంటాను. శ్రీరామకృష్ణులు మళ్ళీ సమాధిమగ్నులైనారు. గాయపడిన చెయ్యి భవనాథ్ భుజం మీద ఉంది. ఆయన కాస్త బాహ్యస్మృతి వచ్చినప్పుడు గాయకురాలు మళ్ళీ కొన్ని చరణాలు జోడించి పాడసాగింది. దాని అర్థం ఇలా ఉంది: నీ కొరకు సర్వం త్యజించిన వానికి నీ కష్టాల. శ్రీరామకృష్ణులు గాయకురాలికి నమస్కరించారు. కూర్చునే పాట వింటున్నారు. మధ్య మధ్యలో భావపారవశ్యం చెందుతున్నారు. గాయకురాలు పాడటం పూర్తి చేయగానే మాట్లాడనారంభించారు. శ్రీరామకృష్ణులు విజయ్ తదితర భక్తులతో, ప్రేమ అంటే ఏమిటి? ఎవరు భగవంతుని ప్రేమిస్తాడో అతడు చైతన్యదేవుల వలె జగత్తును మర్చిపోతాడు. అంతేకాదు, ఎంతో ప్రియమైన దేహాన్ని కూడా మర్చిపోతాడు. ప్రేమ ఉదయిస్తే ఏం జరుగుతుందో శ్రీరామకృష్ణులు ఒక పాట పాడి వివరించారు. ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో. ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో. హృదయము నుండి కామవాసనలు రయమున తొలగేదెన్నటికో. హృదయము నుండి కామవాసనలు రయమున తొలగేదెన్నటికో. ప్రభు హరినామము పాడుచు కన్నుల అశ్రులు కురిసేదెన్నటికో. శ్రీరామకృష్ణులు లేచి నృత్యం చేయసాగారు. భక్తులు ఆయనతో కలిసి నృత్యం చేశారు. ఆయన మా చేతిని పుచ్చుకొని లాగి నృత్యం చేసే బృందంలో అతన్ని కలుపుకున్నారు. నృత్యం చేస్తూనే మళ్ళీ ఆయన సమాధి స్థితి నుండి చిత్తరువుల నిశ్చేష్టితులై నిలబడిపోయారు. కేదార్ ఆయనకు బాహ్య స్మృతి తెప్పించడానికి స్తోత్రాలు చదివాడు. హృదయ కమల మధ్యే నిర్విశేషం నిరీహం హరిహర విధివేద్యం యోగి విద్యానగమ్యం జనన మరణ భీతి భ్రంసి సచ్చిత్స్వరూపం సకల భువన బీజం బ్రహ్మ చైతన్యమీడే. శ్రీరామకృష్ణులు క్రమంగా బాహ్య స్మృతిలోనికి రాసాగారు. క్రింద కూర్చుని భగవన్నామాన్ని జపించసాగారు. ఓం
ఓం సచ్చిదానంద గోవింద గోవింద గోవింద. యోగమాయ భాగవతం భక్తుడు భగవంతుడు. పాడి నృత్యం చేసి ఆ నేల మీది పావన ధూళిని తీసుకొని తమ నదుట ధరించి శ్రీరామకృష్ణులు గంగాభిముఖంగా ఉన్న అర్ధచంద్రాకార మొగసాల్లోకి వెళ్ళి కూర్చున్నారు. పక్కన విజయ్, భవనాథ్, మా, కేదార్ మొదలైన భక్తులున్నారు. అప్పుడప్పుడు ఆయన హా కృష్ణ చైతన్య అంటూ ఉన్నారు. శ్రీరామకృష్ణులు విజయ్ తదితరులతో, గదిలో హరినామ సంకీర్తనం జరిగింది కదా, అందుకే గది భక్తి వాతావరణంతో నిండి ఉంది అన్నారు. అందుకు భవనాథ్, అవును, అందున సన్యాసం గురించిన పాటలు కదా అన్నాడు. శ్రీరామకృష్ణులు, ఆహా ఎంతటి ఉన్నత భావాలు, ఇలా అంటూ ఆయన పాడసాగారు. ఏమి చెప్పను ఏమని చెప్పను, ఎంతని చెప్పను ఎటుల చెప్పను, ఏమి చెప్పను ఏమని చెప్పను, ఎంతని చెప్పను ఎటుల చెప్పను, కడవ వెంబటి కడవ గార్చుచు ప్రేమామృతమును ప్రసాదించును, ఎంత పంచినా ఎందరికిచ్చిన తరుగదింక ఘోరా ప్రేమ, ఏమి చెప్పను ఏమని చెప్పను, ఎంతని చెప్పను ఎటుల చెప్పను, ప్రేమతోని తాయి పిలువనందర రమ్మని ఆనతి నిమ్మాయి చేయును, ప్రేమ మూపులో మునిగె శాంతిపురి పొంగి పొరలెను పూర్తిగా నదియా, ఏమి చెప్పను ఏమని చెప్పను, ఎంతని చెప్పను ఎటుల చెప్పను. విజయాదులతో శ్రీరామకృష్ణులు, గాయకురాలు సంకీర్తనలో చక్కగా చెప్పింది. సన్యాసి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడు, ఇదే సన్యాసి ధర్మం. ఎంత ఉన్నతాదర్శం. అవునండి అన్నాడు విజయ్. మరల శ్రీరామకృష్ణులు, సన్యాసిని చూసే కదా ఇతరులు నేర్చుకునేది, అందుకే అంత కఠోర నియమం. స్త్రీ చిత్తరువును కూడా సన్యాసి చూడరాదు, అంతటి నిష్కర్షమైన నిబంధన. నల్లటి మేకను దేవికి బలి ఇవ్వాలి, కానీ చిన్న గాయం ఉన్నా అది బలికి పనికిరాదు. సన్యాసి స్త్రీలతో సాంగత్యం చేయకపోవటమే కాదు, వారితో మాట్లాడడము కూడదు. చిన్నహరిదాసు ఒక భక్తురాలతో మాట్లాడాడు, ఆ కారణంగా చైతన్యుడు అతన్ని బహిష్కరించాడు అన్నాడు విజయ్. శ్రీరామకృష్ణులు, సన్యాసికి కామినీ కాంచనాలు అందగత్తెకు తన దేహం నుండి వెలువడే దుర్గంధం లాంటిది. దుర్గంధం కారణంగా ఆమె అందం నిష్ప్రయోజనం అయిపోతుంది. ఒక మార్వాడి నా పేరిట కొంత ధనం రాసి ఇవ్వదలిచాడు, మధురు కొంత భూమి రాసి ఇవ్వదలిచాడు, కానీ నేను వాటిని స్వీకరించలేకపోయాను. సన్యాసికి విధించిన నియమాలు చాలా కఠోరమైనవి. సన్యాస వస్త్రాలు ధరిస్తే అతడు ఖచ్చితంగా అందుకు తగినట్లుగానే నడుచుకోవాలి. థియేటర్లో చూడలేదా, రాజు పాత్ర ధరించిన వ్యక్తి రాజులాగానే నటిస్తాడు, మంత్రి పాత్ర ధరించిన వ్యక్తి మంత్రిలా నటిస్తాడు. ఒక నటుడు సన్యాసి పాత్ర ధరించాడు. సంపన్నులు అతడికి కానుకగా పెద్ద మొత్తంలో ధనం ఇవ్వచూపారు. ఆ నటుడు దాన్ని నిరాకరించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపు అయ్యాక వేషం తీసేసి కాళ్ళు చేతులు కడుక్కొని మామూలు దుస్తులు ధరించి అక్కడికి వచ్చి, ఏదో ఇవ్వబోయారే దాన్ని ఇప్పుడు ఇవ్వండి అని అడిగాడు. సన్యాసి వేషం కట్టినప్పుడు అతడు ధనం తాకలేకపోయాడు. ఇప్పుడు కేవలం 4 అణాలు ఇచ్చినా పుచ్చుకోవటానికి సిద్ధమే. కానీ పరమహంస స్థితిలో మనిషి చిన్న బిడ్డలా మారిపోతాడు. 5 ఏళ్ల బిడ్డకు స్త్రీ పురుషుల వ్యత్యాసం తెలియదు. కానీ లోకానికి ఉదాహరణగా పరమహంస కూడా జాగ్రత్తగా మెలగవలసి ఉంటుంది. కేశవ్ గురించి శ్రీరామకృష్ణులు ప్రస్తావించారు. కేశవ్ కామినీ కాంచనాల నడుమ జీవించాడు, అందుకే అతడికి జనానికి బోధించడంలో ఆటంకం ఏర్పడింది. శ్రీరామకృష్ణులు, అతడు ఎవరో అర్థం చేసుకున్నావా?
అవునండి అన్నాడు విజయ్. అతడు ఇందులోనూ అందులోనూ రెంటిలోనూ కాలు పెట్టబోయి చివరికి పెద్దగా ఏది సాధించలేకపోయాడు అన్నారు శ్రీరామకృష్ణులు. చైతన్యులు నిత్యానందంతో నితాయే, నేను సంసారాన్ని త్యజించుకుంటే లోకానికి హితం చేకూరేది కాదు. నన్ను చూసి అందరూ సంసార జీవితాన్నే కోరుకునేవారు. కామిని కాంచనాలను త్యజించి మనస్సును సంపూర్ణంగా హరిపాద పద్మాల్లో సమర్పింప ప్రయత్నించేవారు కారు అని చెప్పాడు అన్నాడు విజయ్. అందుకు శ్రీరామకృష్ణులు, లోకోపదేశానికై చైతన్యులు సంసారాన్ని పరిత్యజించారు. సన్యాసులు తమ మేలుకై కామిని కాంచనాలను త్యజించాలి. నిర్లిప్తుడైన స్థితిని పొందినప్పటికీ లోకులకు ఆదర్శంగా నిలవడం కోసం అతడు తన పక్కన కామిని కాంచనాలను అనుమతించరాదు. సర్వసంగాలను పరిత్యజించిన సన్యాసి జగద్గురువు. అతన్ని చూసే కదా జనుల్లో చైతన్యం జాగృతమయ్యేది. సాయంత్రం గడిచి రాత్రి కాసాగింది. భక్తులు ఒక్కరొక్కరుగా శ్రీరామకృష్ణులకు ప్రణామం చేసి సెలవు పుచ్చుకున్నారు. విజయ్ కేదార్తో, నేటి ఉదయం ధ్యాన సమయంలో మిమ్మల్ని చూశాను, చేత్తో తాకపోయాను, ఎవ్వరూ లేరాయే అన్నాడు.